తెలంగాణ రాజకీయ యవనికపై రేవంత్ రెడ్డి ఒక కొత్త శకం లిఖిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఆయన వేస్తున్న ప్రతి అడుగు అటు పాలనలోనూ ఇటు రాజకీయ వ్యూహాల్లోనూ సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా అవుతోంది. విపక్షాల విమర్శలను తన పనితీరుతోనే తిప్పికొడుతూ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. సంక్షేమ ప్రవాహం, హామీల అమలులో మొనగాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. రైతు భరోసా, రుణమాఫీ. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా రుణమాఫీ ప్రక్రియను పక్కగా అమలు చేస్తూ రైతు పక్షపాతిగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. మహిళా శక్తి. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోట్లాది మంది మహిళల ఆశీస్సులు రేవంత్ సర్కార్కు రక్షణ కవచంలా మారాయి. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మరియు ఫ్యూచర్ సిటీ ప్లాన్లు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయి. విపక్షాలు అడ్డు తగిలిన భవిష్యత్ తరాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కులగణన. సామాజిక న్యాయానికి పెద్దపీట. దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణనను ప్రతిష్టాత్మకంగా చేపట్టి అణగారిన వర్గాలకు రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యత కల్పించే దిశగా రేవంత్ రెడ్డి వేసిన అడుగు సాహసోపేతం. ఇది కేవలం సర్వే మాత్రమే కాదు, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇస్తున్న సామాజిక భద్రత అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ చాణక్యం, విపక్షాలకు చెక్. ఒకవైపు బీఆర్ఎస్ కుప్పకూలుతుంటే మరోవైపు బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటూ రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఆయన వేస్తున్న వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాలనలో వేగం, నిర్ణయాల్లో స్పష్టత, విపక్షాలపై రాజకీయ దాడి ఇవన్నీ కలగలిసిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది. ప్రజల ముఖ్యమంత్రిగా ఆయన సంపాదించుకున్న గుర్తింపు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడం ఖాయమని స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.